అలాగే నాకు ఎవరైతే గోవిందరాజు అనుకుంటాను ఆయనతో నేను సంప్రదించాను. ఆయనకి పలుసార్లు ఫోన్ చేశాను, సుమారుగా ఒక 20-30 సార్లు ఫోన్ చేశాను. ఆయనది ఎంగేజ్ వస్తుంది, కాసేపు ఏమో నో రిప్లై. చాలాసేపు వెయిట్ చేశాం. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఐ థింక్ సుబ్బారావు అనుకుంటాను, ఆయనతో కూడా మాట్లాడాం. ఏం చేయాలి మేము అంటే ఏం చేయాలో ఆయనే చెప్పడం లేదు. సరే ఏంటి మేము మాజీ శాసనసభ్యులు వచ్చాము, ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఉన్నాం, నేను మాజీ మంత్రిని, ఒక రిప్రజెంటేషన్ తీసుకుని పోలీస్ హెడ్ క్వార్టర్కి మేము వచ్చి మేము ఇవ్వాలని ప్రయత్నం చేస్తే కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడానికి డీజీపీ గారు బిజీగా ఉన్నా ఎవరొకరికి ఎండార్స్ చేస్తే వారు తీసుకుంటారు కదా, ఏమిటి అన్యాయమని పలుమార్లు వారిని అడిగినా వారి దగ్గర నుంచి ఏం సమాధానం లేదు. పాపం లోయర్ ఆఫీసర్స్ కదా. సరే ఆ గోడ మీదే అంటించొద్దామని మేము ప్రయత్నం చేస్తే అక్కడ అలా అంటించడానికి వీలేదని మాతో వాగ్వాదానికి దిగారు. అట్లా అనిపిస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఏం చేయాలి సార్? రిప్రజెంటేషన్స్ మీకు తెలియదు కాదు, ఎక్కడైనా ఏ ఆఫీసులో అయినా సరే దానికి చట్టంలో నేను దొంగతనం చేశాను. నేను గోవిందరాజు అనే వ్యక్తిని కన్సల్ట్ చేసి నేను అడిగాను, నన్ను రమ్మన్నారు. 4:35 లోపు వస్తే మిమ్మల్ని డీజీపీ గారు కలుస్తారన్నారు. 4:35 లోపు నేను వచ్చాను, అరగంట కూర్చున్నాను. కానీ ఇదిగో అప్పుడు డీజీపీ గారు వెళ్ళిపోయారు. లేదండి, పని మీద ఉన్నారు, ఒత్తిడిలో. డీజీపీ గారి బదులు ఫలానా ఆఫీసును కలవమని చెప్తే ఆయన కలిసి రికమెండేషన్ ఇస్తాం. ఏం చేయాలి మేము? టెల్ మీ ద ప్లీజ్. సరేలేండి, మేము మరి అపాయింట్మెంట్ తీసుకుని మేము వచ్చాం కదా, వచ్చినప్పుడు మమ్మల్ని గౌరవించాలి, రిప్రజెంటేషన్ తీసుకుని ఆ తర్వాత మీరు దాన్ని చేతబుట్టలో పడేస్తారో, చదువుకుని ధర్మంగా ఉంటే యాక్షన్ తీసుకుంటారో, దట్ ఈజ్ లెఫ్ట్ టు ది పోలీస్. కానీ కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా అవమానపరిచేటటువంటి కార్యక్రమం డీజీపీ హెడ్ క్వార్టర్లో, పోలీస్ హెడ్ క్వార్టర్లో, రాష్ట్రం మొత్తాన్ని కాపాడవలసినటువంటి పోలీస్, అది కూడా లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి హెడ్ క్వార్టర్లో ఆ విధంగా చేయటం, రెస్పాన్స్ లేకపోవటం ధర్మం కాదని అనిపించింది. చాలా బాధ కూడా కలిగింది. ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ సంగతి దేవుడెరుగు. కనీసం మాజీ మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేలు ఉండి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు వెళితే కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేనటువంటి స్థితికి పోలీస్ హెడ్ క్వార్టర్లోనే ఇలా జరుగుతుందంటే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఈ రాష్ట్రంలో అనేది నాకు అర్థం కావటం లేదు. దానిలో ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. హరీష్ కుమార్ గుప్తా గారు ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, హోమ్ సెక్రటరీగా కూడా చేశారు, అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు ఈ విధంగా జరగటం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఇదంతా చూస్తుంటే మాకేమనిపిస్తుందంటే పోలీస్ ఆల్మోస్ట్ ఆల్ కొల్యూడెడ్ విత్ ది గవర్నమెంట్ మీన్స్ పార్టీ తెలుగుదేశంతో కొల్యూడ్ అయిపోయి మీరు ప్రవర్తన చేస్తున్నారు. వంశీ మీద అన్నెసరీ కేసుని మీరు రిజిస్టర్ చేశారు. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకున్నాం. అబ్బాయి చౌదరి గారి మీద కూడా ఒక అన్నెసరీ కేసు పెట్టి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా రెండో రిప్రజెంటేషన్ కూడా ఆయనకి ఇవ్వాలని ప్రయత్నం చేశాం. సరే, అఫ్కోర్స్ ఆ 2 రిప్రజెంటేషన్లు మేము వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకున్నాం అనుకోండి, వారు తీసుకోకపోవటం వల్ల. అబ్బాయి చౌదరి మీద కేసు ఏంటంటే దెందులూరు మాజీ శాసనసభ్యుడైనటువంటి అబ్బాయి చౌదరి గారు నిన్నేదో వివాహానికి వెళ్ళారు. ఆ వివాహంలో ఆయన కారుకి చింతమనేని ప్రభాకర్ గారి కారు అడ్డం వచ్చిందంట. అడ్డం వస్తే చూశారుగా మీరు ఎంత భయంకరంగా తిట్టాడు. ఆ డ్రైవర్ను పట్టుకొని పచ్చి బూతులు తిట్టాడు. తిట్టింది సరికదా, కొట్టబోడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పోలీసులు కుమ్మక్కయ్యి అబ్బాయి చౌదరి మీద ఒక కేసు పెట్టాలి, అబ్బాయి చౌదరి మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా తప్పండి. పోలీసులు ఈ రకంగా చేయటం సమంజసం కాదు అని ఆ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం మేము చేశాం. ఈ చింతమనేని ప్రభాకర్ గారు సరే మొన్నదాకా చాలా బాగా ఉన్నాడు 8 నెలలు, మళ్ళీ ఇప్పుడు ఆయన నిజస్వరూపాన్ని చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పచ్చి బూతులు తిట్టి
అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత నేను కూడా చూశాను ఒక వీడియో, ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టాడు. నేను అంత పచ్చిగా తిట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా అని అడుగుతున్నాడు. పచ్చిగా బూతులు తిట్టడానికి కారణాలు ఏముంటాయి? మన సభ్యత సంస్కారానికి సంబంధించిన అంశం కదా. పైగా మీరు శాసనసభ్యులు, మొదటిసారి కూడా కాదు. ఈ రకంగా అగ్లీగా మీరు ప్రవర్తన చేసి రాజకీయ కక్షలతో మీ కారుకి ఆయన కారు అడ్డం వస్తే తీసేయమంటే తీసేస్తారు, లేకపోతే కాసేపు ఆగితే మీరు వెళ్ళిపోతారు. దానికి రాజకీయ కక్ష పెట్టుకుని కేసులు పెట్టి లోపల పెట్టాలని ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమంలో పోలీసు వారు సహకరించడం తప్పు అని నేను అభిప్రాయపడుతున్నా. మరొకసారి హరీష్ కుమార్ గుప్తా గారు, డీజీపీ, శాంతి భద్రతలను రాష్ట్రంలో కాపాడవలసిన వ్యక్తి, వారు మా దగ్గర రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడానికి వెనుకాడి మమ్మల్ని అవమానించి పంపటం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. ఒకవేళ మేము రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకోండి, చదువుకోండి, వీలైతే యాక్షన్ తీసుకోండి, లేకపోతే లేదు. అంతే తప్ప రాజకీయ నాయకుల చేతుల్లో పపెట్స్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, అరాచకం కూడా జరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. ఇప్పటికైనా హరీష్ కుమార్ గుప్తా గారికి నేను మనవి చేస్తున్నా, మీకు ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నా. మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, ఇవ్వాలనుకుంటున్నటువంటి రిప్రజెంటేషన్లోని విషయాలు బాధ్యతగా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు తెలుసుకోకపోతే అది ప్రజాస్వామ్యంలో మీరు మీ డ్యూటీని సక్రమంగా చేయటం లేదని అర్థం చేసుకోవాలి. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవాలి, చదువుకోవాలి, దానిలో న్యాయం ఉంటే చేయాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఐపీఎస్ ఆఫీసర్. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటారని సమాజంలో అందరూ భావిస్తారు. మీరు ఈ విధంగా ప్రవర్తించడం తగదు. హరీష్ గుప్తా గారు, ఇప్పటికైనా మీరు సరైన విధానాన్ని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.